మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎప్పుడూ 3 రకాల మూడ్స్లో ఉంటుంది. ఒకటి సోమరితనం, 2 అతివేగం లేదా ఆవేశం, 3వది ప్రశాంతత. మన మనస్సు కూడా వీటి మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. కానీ కృష్ణుడు అర్జునుడికి ఇక్కడ ఒక అద్భుతమైన సీక్రెట్ చెబుతున్నాడు. అర్జున, ఈ ప్రపంచపు ఆటల నుండి బయటపడి నీ లోపల ఉన్న అసలైన ప్రశాంతతను ఎలా పొందాలో తెలుసుకో అని ఆయన ఇచ్చే ఆ రహస్య సందేశం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక శ్లోకంలోకి వెళ్తే శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, ఓ అర్జున, వేదాలు ప్రకృతికి సంబంధించిన 3 గుణాల గురించి వివరిస్తా. కానీ నువ్వు ఆ 3 గుణాలకు అతీతుడవై సుఖ దుఃఖాలనే ద్వంద్వాలకు లోబడకుండా ఎల్లప్పుడూ పరమాత్మయందు స్థిరంగా ఉంటూ నీ యోగక్షేమాల గురించి చింతించకుండా కేవలం ఆత్మయందే నిమగ్నమై ఉండు. కృష్ణుడు ఇక్కడ ఒక గొప్ప జీవిత పాఠం చెబుతున్నాడు. మొదటిది ఏంటంటే, గౌరవం, అవమానం, చలి, వేడి వంటివి మనల్ని ఉడికిస్తుంటాయి. వాటికి స్పందించడం మానేయాలి. రెండవది, లేనిదాన్ని సంపాదించడం, ఉన్నదాన్ని కాపాడుకోవడం. ఈ రెండిటి గురించి ఆందోళనలోనే సగం జీవితం గడిచిపోతుంది. నీ బాధ్యత నువ్వు చేయి, నీ యోగక్షేమాలు నేనే చూసుకుంటాను అని కృష్ణుడు ఒక భరోసా ఇస్తున్నాడు. ఈ శ్లోకం మనకు ఇచ్చే పాఠం మానసిక స్వాతంత్రం. ఎవరో తిట్టారని బాధపడటం, ఎవరో పొగడారని పొంగిపోవడం అంటే నీ మనసు కంట్రోల్ ఇతరుల దగ్గర ఉన్నట్టే. అలాంటి వాటికి దూరంగా ఉండు. భవిష్యత్తులో ఏం వస్తుందో, ఉన్నది పోతోందో అన్న భయం వద్దు. నీ చేతిలో ఉన్న పనిని అంకిత భావంతో చేయి. బయట ప్రపంచం గందరగోళంగా ఉన్నా నీ అంతరాత్మ దగ్గర నువ్వు ప్రశాంతంగా ఉండటం నేర్చుకో. అర్జున, ఈ ప్రపంచపు మాయలో చిక్కుకోకు. నీ బాధ్యతను ఒక యోగిలా ఏ ప్రతిఫలం ఆశించకుండా, దేనికి చలించకుండా నెరవేర్చు అని కృష్ణుడు ఒక ఉన్నతమైన జీవన మార్గాన్ని చూపిస్తున్నాడు. పెద్ద చెరువు నిండి ఉన్నప్పుడు చిన్న గుంటలతో అవసరం లేనట్లే పరబ్రహ్మ జ్ఞానం తెలిసిన వాడికి వేదాలన్నీ అందులోనే ఉంటాయి అని వివరించే 2వ అధ్యాయం శ్లోకం 46 గురించి తర్వాతి వీడియోలో చూద్దాం. హరే కృష్ణ.